ఏంటి 250 రూపీస్తో అర కేజీ చికెన్ పచ్చడి చేసేయచ్చా? ఫస్ట్ అయితే చికెన్ షాప్ దగ్గర నుంచి అర కేజీ బోన్లెస్ చికెన్ అయితే తీసుకొచ్చేయాలి. అవి అయితే క్యూబ్ షేప్ లో కట్ చేసుకుని కొంచెం ఉప్పు పసుపు వేసి మ్యాగ్నేట్ చేసుకోవాలండి. ఇప్పుడు ప్యాన్ లో కనబడుతున్న మసాలాలని వేసుకుని కొంచెం డ్రై రోస్ట్ అయితే చేసుకుని పౌడర్ కింద అయితే చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ని ఆయిల్ లేకుండా వాటి నుంచి వచ్చే వాటర్ తో బాగా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. నాకు మాత్రం క్వాంటిటీలు తెలీదు, మీరైతే క్వాంటిటీలు చూసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెష్ గా మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలి. కొంచెం టేస్టింగ్ కోసం నేను కరివేపాకు కూడా యాడ్ చేశాను. మీకు నచ్చితే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ముక్క బాగా డ్రైగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని మనం ఇందాక ఆడి పెట్టుకున్న మసాలా పొడి కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ కారం వేసుకుని కొంచెం బాగా ఫ్రై చేసుకుని పక్కకు పెట్టేయాలండి ఒక అరగంట సేపు. చల్లారిన తర్వాత లెమన్ పిండుకుంటే పచ్చడి రెడీ. 1 డే తర్వాత తింటే టేస్ట్ అయితే సూపర్ ఉందనుకోండి. లాస్ట్ లో సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.